ఈ స్పెసిఫిక్ సీక్వెన్స్‌కి సుకృతిని కన్విన్స్ చేయడానికి ఎక్కువ ఇబ్బంది పడ్డారా? లేదంటే తబితా అండ్ సుకుమార్‌ని కన్విన్స్ చేయడానికి ఎక్కువ ఇబ్బంది పడ్డారా? సుకృతి కన్విన్స్ అయిపోయింది. సో, నాకు అది సార్టెడ్. అది కొట్టుకుంటుందని నాకు తెలుసు. నేను గుండు కొట్టే తీరుతానని దానికి తెలుసు. మేమిద్దరం క్లారిటీలో ఉన్నాం. సార్ కూడా ఓకే. తనకి ఓకే అయితే నాకు ఓకే అని చెప్పారు ఫస్ట్. తను ఒప్పేసుకుంది. ఆ తర్వాత ఫస్ట్ షెడ్యూల్ అయింది. గుండు కొట్టే టైం దగ్గరొస్తున్నప్పుడు అంటే కొడదామా? ప్రాస్టెటిక్స్ చేద్దామా? మళ్ళీ స్కూల్‌కెళ్ళాలి అది ఇది అంటే, సరే తనకేం ప్రాబ్లమ్ లేదండి. తనకేం ప్రాబ్లమ్ ఉండదు. నాకు యాజ్ ఎ ఫాదర్ టీనేజ్ పిల్ల కదా! పాపం నెక్స్ట్ 6, 7 మంత్స్ అయినా అట్‌లీస్ట్ గుండుతో తిరగాలంటే, సో దట్స్ ద హోల్ పాయింట్. మీరు అస్సలేం బాధపడకండి. ఇట్ విల్ ఆల్ బి గుడ్. బికాజ్ ఫెస్టివల్స్‌లో ఎక్కడికెళ్ళినా ఫస్ట్ అదే అప్రిషియేట్ చేసేవాళ్ళు. దే యూజ్డ్ టు రియల్లీ అప్రిషియేట్ హర్ ఫర్ వాట్ షీ హస్ డన్. చాలా తక్కువ మంది యాక్టర్స్ గుండు చేసుకుంటారు. ఎస్పెషల్లీ వుమెన్. ఫర్ మెన్ ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. లేదంటే కూడా చాలామంది అబ్బాయిలకి జుట్టు ఈజీగా రాలిపోతుంటుంది కాబట్టి వాళ్ళు పట్టించుకొని అమ్మాయిలు చాలా పర్సనల్‌గా తీసుకుంటారు.